భువనగిరి ఎంపీ సీటు కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పిని తీసుకొస్తోంది. ఈ సీటు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ సీన్లోకి వచ్చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎంపీ సీటు చిచ్చు పెడుతోంది. సీటు కోసం స్వయంగా అన్నదమ్ముల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నట్టు తెలియవస్తోంది. కొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య అంత సఖ్యత లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సీటు తమవారి కంటే తమవారికే ఇవ్వాలంటూ ఎవరికి వారు లాబియింగ్ చేసుకుంటున్నారట. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల కోసం స్కెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఆయా పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్గొండ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ఖరారు చేసింది. అయితే భువనగిరి అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పటికే ఉన్న నేతలతో పాటే కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరికి వారు అధిష్టానం దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి పోటీకి దరఖాస్తు చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే భువనగిరి సీటు తమవారికి దక్కించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరికి వారే వేరువేరుగా లాబియింగ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఎన్నికల వరకు భువనగిరి ఎంపీగా కొనసాగారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. భువనగిరిలో ఆయన ప్రత్యేకంగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తన పట్టు నిలుపుకునేందుకు తన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తన అన్న కొడుకైన సూర్యపవన్ రెడ్డిని సీన్లోకి తీసుకొచ్చారు. ఆయనకి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సూర్యపవన్ రెడ్డిని వెంటబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తన వారి కోసం భువనగిరి ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఇటీవల హోంమంత్రి పదవిపై తన మనసులో మాట చెప్పారు. అయితే ఇప్పటికే అన్న వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కేబినెట్ స్థానంపై క్లారిటీ రాలేదు. గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డికి తనకంటూ ఓ కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య లక్ష్మిని భువనగిరి బరిలో నిలపాలని భావిస్తున్నారు. తన భార్యకు సీటు ఇవ్వాలని గట్టిగానే పట్టుబడుతున్నారు. కోమటిరెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ పై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారని, మళ్లీ కుటుంబ సభ్యులను తెరపైకి తేవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్లో ఒక కుటుంబంలో ఒకటే టికెట్ అనే నినాదాన్ని తుంగలో తొక్కారని, అధిష్టానం నిర్ణయాన్నే కనీసం పాటించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాగా నేడో రేపో టికెట్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరుగా ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సైతం తన కూతురుకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో కేడర్లో అయోమయం నెలకొంది. భువనగిరి అభ్యర్థుల ఖరారుపై ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు వీరిలో ఏ ఒక్కరికి సీటు ఖరారు చేసినా మిగతా ఆశావహులు సపోర్ట్ చేస్తారనే నమ్మకం లేదు. ఆయా నేతలు కేడర్ సైలెంట్గా ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో ఈ సీటు కాంగ్రెస్కు కత్తి మీద సాముగా మారే అవకాశం ఉంది. ఇది మిగతా పార్టీలకు అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.